రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుపొందడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో సీఎంపై నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా జరుగుతున్నాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 6 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో జరిగినటువంటి పనులు అప్పుల తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అప్పుల పాలున్నా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అందించే క్రమంలో ఏ ఎలక్షన్ జరిగినా వారు వన్ సైడ్గా నిరూపణ జరిగింది. దానికి నిలువుటెద్ద అద్దం నిన్న మున్సిపల్ ఎలక్షన్లో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు 90% కైవసం చేసుకొని ఇలా ప్రజా తీర్పు చూస్తుంటే నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డికి కానుకగా ఈ ప్రజలు అందించారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వారికి మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా 6 మున్సిపాలిటీలకు నేను ఒకటే భరోసా ఇచ్చిన. మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధులు చేసిరు. గత 10 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఈ 2 ఏళ్ళు అయింది కాబట్టి నేను ప్రజలకు హామీ ఇచ్చిన 6 మున్సిపాలిటీలు యాదాద్రి భువనగిరి జిల్లాలో కైవసం చేసుకుంటామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన. మాట ప్రకారం మున్సిపాలిటీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని 90% మెజార్టీతోటి ఇవాళ గెలిపించిన ఘనత యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలది. ఈ కానుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందిస్తూ ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం 2 మున్సిపాలిటీలు కూడా మంచి మెజార్టీతో ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి ప్రతి ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో జరిగినటువంటి పనులు అప్పుల తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అప్పుల పాలున్నా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అందించే క్రమంలో ఏ ఎలక్షన్ జరిగినా వారు వన్ సైడ్గా నిరూపణ జరిగింది. దానికి నిలువుటెద్ద అద్దం నిన్న మున్సిపల్ ఎలక్షన్లో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు 90% కైవసం చేసుకొని ఇలా ప్రజా తీర్పు చూస్తుంటే నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డికి కానుకగా ఈ ప్రజలు అందించారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వారికి మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా 6 మున్సిపాలిటీలకు నేను ఒకటే భరోసా ఇచ్చిన. మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధులు చేసిరు. గత 10 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి ఈ 2 ఏళ్ళు అయింది కాబట్టి నేను ప్రజలకు హామీ ఇచ్చిన 6 మున్సిపాలిటీలు యాదాద్రి భువనగిరి జిల్లాలో కైవసం చేసుకుంటామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన. మాట ప్రకారం మున్సిపాలిటీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని 90% మెజార్టీతోటి ఇవాళ గెలిపించిన ఘనత యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలది. ఈ కానుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందిస్తూ ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం 2 మున్సిపాలిటీలు కూడా మంచి మెజార్టీతో ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా.